అందరికీ నమస్తే. వీడియోలోకి వెళ్లే ముందు మనం కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని ఎన్నికల వాగ్దానాలను గుర్తు చేసుకుందాం. ముందుగా రైతు బంధు గురించి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. వచ్చిందా 15,000 రైతు బంధు? నెక్స్ట్ 2 లక్షల రుణమాఫీ గురించి. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. అయిందా 2 లక్షల రుణమాఫీ? అలాగే 4,000 పెన్షన్ గురించి విందాం. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. వచ్చిందా 4,000 పెన్షన్? ₹1 ఫీజు కట్టకుండానే పరీక్షలు అన్నారు. టెట్ పరీక్ష ఫీజు ఎంత? ఒక్క పేపర్కు ₹1,000, 2 పేపర్లకు 2,000. ఇలా మరెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి చివరకు ఓట్లేసిన రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు మొండి చేయి చూపించిందని విమర్శలు వస్తున్నాయి. సరే, తెలంగాణ ప్రజల నాయకులు ఉత్తగానే మోసపోయారు కూడా. ఇక్కడ ప్రజలనే కాదు, కట్టర్ కాంగ్రెస్ నాయకులను సైతం మోసం చేసింది రేవంత్ సర్కార్ అని కొన్ని సంఘటనల ద్వారా మనకు అర్థమవుతుంది. సరిగ్గా వారం రోజుల క్రితం ఎన్నికల కోడ్కి మరికొన్ని గంటలు ఉండగా వీరే కొత్త చైర్మన్లు అంటూ 37 మంది అభ్యర్థులను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ల మీడియాకు విడుదల చేసింది రేవంత్ సర్కార్. విడుదలైన వెంటనే ఆ ప్రకటించిన అభ్యర్థులు సంబరాలు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కొందరు వారికి కేటాయించిన కార్పొరేషన్ ఆఫీసులకు వెళ్ళి అక్కడున్న అధికారులను మా ఆఫీస్ ఎక్కడా, మా కుర్చీ ఎక్కడా అని ఆరా తీస్తే మాకు ఎలాంటి ఆదేశాలు కానీ సమాచారం లేదని అధికారులు చెప్పడంతో కంగుతిని నిరాశపడ్డారు. అసలు అఫీషియల్ జీవో లేకుండా ఈ కార్పొరేషన్ పదవులు ఏంటని కొందరు ప్రశ్నించగా ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం లేదు. అంటే ఇవి ఉత్తుత్తి పదవులే అని స్పష్టమైంది. పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో అనేకసార్లు చెప్పినా అది ఎక్కడా ఆచరణలో కనిపించడం లేదు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. అందుకు ఇంకో ఉదాహరణ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా. పక్క పార్టీ నుండి వచ్చిన నాయకులకే సీట్లు దక్కడం మనం అక్కడ గమనించాలి. ఇలా ఒకవైపు ఎన్నికల హామీలు నమ్మి ఓట్లేసిన రైతులను, విద్యార్థులను, ప్రజలను మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటే, మరోవైపు మా సొంత పార్టీ కార్యకర్తలనే కాంగ్రెస్ మోసం చేసిందని ఆ పార్టీ సీనియర్ నాయకులే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా లోపలికి తీసుకొస్తే మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది. మరి ఇన్ని విమర్శలతో రానున్న ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎలా రాణిస్తుంది, ఎలా ముందుకు వెళ్తుందో, ఇంకేదైనా కొత్త వ్యూహం కానీ లేదా డైవర్షన్ పాలిటిక్స్తో వస్తుందో వేచి చూడాలి.